హలో ఫ్రెండ్స్, ఈ వారం టాలీవుడ్లో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే జరిగాయండి. పెద్ది సాంగ్ బ్లాస్ట్ నుంచి మొదలుకొని నాగార్జున గారి మెమరీసు, మా ఇంటి బంగారం క్లారిటీ, మహేష్ బాబు గారి అతిథి 4K రీ రిలీజ్ హంగామా వరకు ఈ వారం సినిమా ఇండస్ట్రీలో జరిగిన హాట్ కబుర్లన్నీ మీకోసం ఒకే వీడియోలో తీసుకొచ్చాం. వెల్కమ్ టు తెలుగు లైఫ్ స్టైల్స్. ఇది వీకెండ్ సినిమా కబుర్లు. ముందుగా అప్డేట్ నెంబర్ 1, పెద్ది సాంగ్ బ్లాస్ట్. మొదటగా రామ్ చరణ్ అభిమానులకు పండగ అండి. పెద్ది సినిమా నుంచి హెల్లెల్లెల్లో హెల్లో సాంగ్ రిలీజ్ అయింది. సాంగ్ రిలీజ్ అయ్యాక ఫ్యాన్స్ పరిస్థితి ఎలా ఉందంటే, హైప్తో పోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ అన్నట్లుంది. సోషల్ మీడియాలో ఈ పాట రీల్స్, షార్ట్స్తో ఫుల్ వైరల్ అయిపోయింది. ఇప్పటికే పెద్ది మీద ఉన్న అంచనాలు ఈ పాటతో మరింత పెరిగిపోయాయి. ఇక అప్డేట్ నెంబర్ 2, మా ఇంటి బంగారం. నందిని రెడ్డి తెరకెక్కిస్తున్న మా ఇంటి బంగారం గురించి ఒక క్లారిటీ అయితే వచ్చింది. కొంతమంది స్పై మూవీ అంటున్నారు, మరికొందరు అండర్ కవర్ మూవీ అంటున్నారు. దీనిపై నందిని రెడ్డి గారు స్పందిస్తూ, అయ్యా అది స్పై మూవీ కాదు బాబు అని క్లారిటీ ఇచ్చారు. అంటే మన వాళ్ళు ట్రైలర్ రాకముందే కథ మొత్తం రాస్తారనుకోండి, అది వేరే విషయం. ఇక అప్డేట్ నెంబర్ 3, నాగార్జున మెమరీస్. కింగ్ నాగార్జున గారు ఒక ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన కెరీర్లో మర్చిపోలేని మే 23 జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు. ఫ్యాన్స్ కూడా మా కింగ్ ఏం చేసినా క్లాస్నే అంటూ కామెంట్లు పెట్టారు. నాగార్జున గారి కొత్త ప్రాజెక్ట్ గురించి కూడా త్వరలో అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. స్టే ట్యూన్. అప్డేట్ నెంబర్ 4, NBK 112. ఇప్పుడు బాలయ్య అభిమానుల టైం వచ్చిందండి. NBK 112 సినిమా గురించి కొత్త అప్డేట్ వచ్చింది. బాలకృష్ణ గారు అండ్ కొరటాల శివ గారి కాంబోలో మూవీ షూటింగ్ త్వరలో మొదలయ్యే అవకాశం ఉంది. ఈ వార్త విన్న బాలయ్య ఫ్యాన్స్ పరిస్థితి ఎలా ఉందంటే, జై బాలయ్య అంటూ ఇప్పటికే ట్విట్టర్లో ట్రెండింగ్ స్టార్ట్ చేశారు. షూటింగ్ మొదలైతే సోషల్ మీడియా మొత్తం బాలయ్య డైలాగులతో నిండిపోవడం మాత్రం ఖాయం. అప్డేట్ నెంబర్ 5, దీవానా అండ్ ఇట్లు అర్జున సాంగ్స్. ఈ వారం మ్యూజిక్ లవర్స్కి కూడా మంచి ట్రీట్ దొరికింది. దీవానా సినిమా నుంచి తెల్లాపోరి సాంగ్ రిలీజ్ అయింది. అదే సమయంలో ఇట్లు అర్జున నుంచి అనిరుద్ పాడిన మెలోడీ సాంగ్ కూడా విడుదలైంది. చాలా డీసెంట్గా ఉన్నాయి. ఒక్కసారి అలా మీరు కూడా వినేయండి. అప్డేట్ నెంబర్ 6, అతిథి 4K రీ రిలీజ్. మహేష్ బాబు గారి ఇంట్రో ఒక లెవెల్ అంతే. ఇక ఈ వారం మొత్తం టాలీవుడ్ని షేక్ చేసిన న్యూస్ అదే. రీ రిలీజ్ రోజు థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ చేసిన హంగామా చూస్తే కొత్త సినిమా రిలీజ్ అయిందా లేదా వరల్డ్ కప్ గెలిచామా అని డౌట్ అయితే వస్తుంది. డ్యాన్స్లు, కేకలు, కేరింతలు, అబ్బో థియేటర్ల దగ్గర ఫుల్ ఫెస్టివల్ వాతావరణం అయితే కనిపించిందండి. మీరు కూడా చూడకపోతే ఒకసారి వెళ్ళి సరదాగా ఒక లుక్ వేసి వచ్చేయండి. నెక్స్ట్ అప్డేట్ నెంబర్ 7, SSMB 29. అదేనండి వారణాసి అప్డేట్. మహేష్ బాబు అభిమానులకు మరో సూపర్ న్యూస్. రాజమౌళి గారి దర్శకత్వంలో వస్తున్న SSMB 29 ప్రస్తుతం వారణాసి అనే వర్కింగ్ టైటిల్తో వార్తల్లో ఉంది. ఈ సినిమా భారీ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారంట. అంటే రాజమౌళి సినిమా, మహేష్ బాబు హీరో. ఇప్పటికే ఇండియా మొత్తం ఎదురు చూస్తుంది. టాలీవుడ్ ఫ్యాన్స్ అయితే మరింత సమాచారం ఇవ్వండి బాస్ అంటూ రిఫ్రెష్ల మీద రిఫ్రెష్లు కొడుతున్నారు. అప్డేట్ నెంబర్ 8, చిరంజీవిస్ మీడియేషన్. ఇక థియేటర్ యజమానులు, నిర్మాతల మధ్య రెవెన్యూ షేరింగ్ సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి గారు మధ్యవర్తిత్వం చేసి ఒక పరిష్కారాన్ని అయితే తీసుకొచ్చారు. కొత్త శాతం అంటే కొత్త పర్సంటేజ్ విధానాన్ని జూలై నుంచి అమల్లోకి తీసుకురానున్నారు. ఇది ఇండస్ట్రీ నుంచి మంచి వార్తగా చెప్పొచ్చు. అది ఫ్రెండ్స్, ఇవి ఈ వారంలో ఉన్న మెయిన్ అప్డేట్స్. ఈ వారంలో మీకు ఎక్కువ ఎగ్జైట్ చేసిన న్యూస్ ఏది సరదాగా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సినిమా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సినిమాలు చూడండి, ఎంజాయ్ చేయండి. జై టాలీవుడ్.